హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనాలి ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి హిడింబా టెంపుల్ అండి. ఈ హిడింబా టెంపుల్ ఫేమస్ అయిన టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ డ్రెస్ పహారీ డ్రెస్ కూడా అక్కడ టెంపుల్ దగ్గర వేస్తూ ఉన్నారు. రెంట్కి తీసుకొని ఈ విధంగా ట్రై చేశాను, చాలా మంచిగా అనిపించింది. హిడింబా టెంపుల్ దగ్గర వ్యూ అండి ఇది, చాలా రష్ ఉంది. హిడింబా టెంపుల్కి వెళ్ళే దారండి ఇది. చూడండి సైడ్లో అంతా ఉలెన్తో చేసిన ఫ్రాక్స్, క్యాప్స్, చిన్న చిన్న సాక్స్లు, ఈ విధంగా లేడీస్ షాప్స్ పెట్టుకొని అల్లుకుంటూ కూర్చున్నారండి. వాళ్ళు చాలా బాగా అల్లుతున్నారు, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత అది ఫేమస్ అంట అక్కడ మనాలిలో స్వీటు. అవి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా రెంట్కి ఇస్తున్నారు అక్కడ ఆ టెంపుల్ దగ్గర. ఈ విధంగా లేడీస్కి ఒక్కొక్క పర్సన్కి 200 ఛార్జ్ చేసి ఈ విధంగా మన దగ్గర ఆ డ్రెస్ అంతా వేసి మనం మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ హిడింబా టెంపుల్కి దగ్గరకు వచ్చామండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. లోపల గర్భగుడి దగ్గర మనకి వీడియో తీయడానికి అలవ లేదు. ఇది చుట్టుపక్కల వ్యూ అండి. ఇది హిడింబా మాత అంటారు. లోపల దర్శనం చేసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. చాలా రష్ ఎక్కువ ఉందండి ఆ రోజు, మేము పోయిన రోజు క్రిస్మస్ హాలిడేస్కి వెళ్ళాం కదా, చాలా రష్ ఎక్కువ ఉంది. చాలా టైం పట్టింది మాకు దర్శనం కావడానికి, ఒక మినిమం 2.5 hours పట్టింది. ఇదేనండి టెంపుల్, హిడింబా టెంపుల్. చాలా ఫేమస్ అయిన టెంపుల్ మనాలిలో. చాలా మంచిగా అనిపించింది, మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. గర్భగుడిలో వీడియో అలవలేదు కదా, బయటకు వచ్చిన తర్వాత తీశానండి. ఇదే ఎంట్రింగ్ పాయింట్. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా క్యాప్చర్ చేశాను. చాలా మంచిగా అనిపించింది, దర్శనం మంచిగా అయిందండి. చాలా రష్ ఎక్కువ ఉంది, బట్ క్యూ ఎక్కువ ఉండింది, బట్ ఓకే. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ డ్రెస్ పహారీ డ్రెస్ ఇక్కడ వేస్తూ ఉన్నారు. మీకు గుర్తుందా? ఆల్రెడీ నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను అక్కడ మనాలి స్నో పాయింట్ దగ్గర కూడా ఈ పహారీ డ్రెస్ అనేది వేర్ చేశాను. హిడింబా టెంపుల్లో కూడా నేను పహారీ డ్రెస్ అనేది వేర్ చేశాను. స్నో పాయింట్ దగ్గర వేర్ చేసిన డ్రెస్ బాగుందా, అలాగనే హిడింబా టెంపుల్లో వేర్ చేసిన పహారీ డ్రెస్ బాగుందా అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అక్కడ ఒక కలర్ అనిపించింది, బట్ ఇక్కడ ఒక కలర్ అనిపించింది. నాకైతే ఇక్కడ సూపర్ అనిపించింది. బట్ ఫొటోస్ వీడియోస్ అవన్నీ స్నో పాయింట్ దగ్గర సూపర్గా వచ్చాయి. ఈ పహారీ అనేది హిమాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్ డ్రెస్ అండి. అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క లేడీస్ కానీ పిల్లలు కానీ జెంట్స్ కానీ అందరు ట్రై చేస్తూ ఉన్నారు. అందుకని నేను కూడా సరే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి మరొకసారి ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా అక్కడ మేక పిల్లలు కానీ క్యాట్ కానీ ర్యాబిట్ కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ విధంగా ఎత్తుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అలానే మా పాప కూడా నేను కూడా వీడియో ఫోటో తీసుకుంటా మమ్మీ అని చెప్పింది. తను కూడా మేక పిల్లని ఎత్తుకొని వీడియో తీసుకుంది. ఫస్ట్ టైం ఇలా ఎత్తుకోవటం తను. చాలా ఎంజాయ్ చేసింది, వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మా పెద్ద పాప కూడా చిన్న మేకపిల్లని చూసి బుజ్జిగా ఉంది, క్యూట్గా ఉందని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంది. మనాలి వీడియోస్ మీతో షేర్ చేశాను కదా, వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ